ఇకపై ఎంఆర్పీ ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పీ ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పీ భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. సమాజంలోని దివ్యాంగులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ మరియు జూబ్లీ హిల్స్ ఆధ్వర్యంలో చేపట్టిన 100 గ్రామాలు 100 వీల్ చైర్లు పంపిణీ కార్యక్రమం బుధవారం స్థానిక మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న అర్జున్ ఇన్ఫ్రా ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ మాట్లాడుతూ శారీరక వైకల్యంతో ఇబ్బంది పడుతున్న వారికి ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా వీల్ చైర్లు అందించడం ఎంతో అభినందనీయమని, ఇది సమాజానికి ఎంతో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. ఈ బృహత్తర కార్యక్రమానికి రోటరీ నేషన్ తో పాటు ప్రముఖ సంస్థలు అర్జున్ ఇన్ఫ్రా మరియు BJR మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ స్పాన్సర్లుగా వ్యవహరించి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నాయని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ సంస్థల ప్రతినిధులు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మన రోటరీ బావగారు అయినటువంటి విసిరెడ్డి బాలకోటి రెడ్డి ముందుకు వచ్చి సహాయం చేసేటువంటి మన లక్ష్మీనారాయణ చెప్పినట్టు ఎంత చెప్పినా తక్కువే. ఆయనకు నాకే బావ ఇంకా ఎన్నో మందికి సేవ చేస్తారని మన భగవంతుని ప్రార్థిద్దాం. అలాగే మనంటూ పెన్నంటూ ఉండి మనకు ప్రతి ప్రోగ్రాంలోని ముందు ఇది వెనక మంచి చెడ్డ చెప్పి మనకు దిశాదశ మార్గదర్శనం చేస్తున్నటువంటి ఫాస్ట్ డిస్ట్రిక్ట్గా ఉన్న అన్ని రత్నప్రభాకర్ గారికి, నా తోటి రొటేరియన్స్కి, సచివాలయ సిబ్బంది నుంచి మిగతా గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా అందరికీ, ఒంగోలు రొటేరియన్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అందరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నామని అంటే దాంట్లో మన లక్ష్మీనారాయణ గారి తెలివితేటల మీద ఆధారపడింది. ఒక్క సిటీలోనే అపార్ట్మెంట్లో పెట్టేది కాదు, గ్రామంలో కూడా అవసరం ఉందని ఎంచుకున్న దానికి ఐ రియలీ అప్రిషియేట్ లక్ష్మీనారాయణ గారు ఫర్ యువర్ సింపుల్ కామన్ సెన్స్ that made such a big project together and made all the people to come and do some service activity. అంటే చాలా మంచి ఇనిషియేటివ్ ఇది. కూర్చొని ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది చేయటం జరుగుతూ ఉంది. దాంట్లో ఎవరైతే వాళ్ళ కమిటీలో ఉండే వాళ్ళు కొంతమంది, ఇప్పుడు మనం ఇందాక అందరికీ బావ అని చెప్పాడు, అందుకని మనకు కూడా బావగారు కూడా మైన్స్ ఆయన చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఈ CSR ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంత వాళ్ళు కూడా ఈ రోటరీ క్లబ్లకు పెట్టుకోవటం, రోటరీ క్లబ్ ద్వారా 10 మందికి ఉపయోగించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకనే నేను కూడా రాంప్రసాద్ గారిని, అదేవిధంగా వాళ్ళ ప్రెసిడెంట్లు అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. మనకు కూడా సైకిల్స్ ఈరోజు 2 మండలాల్లో కలిపి ఒక 2500 దాకా సైకిల్స్ నీడ్ ఉంది. ఆల్రెడీ ఒక 150 సైకిల్స్ మనం ఇచ్చాం. నేను వేరే వాళ్ళని కూడా కొంతమందిని కూడా అడిగాం. వాళ్ళు కూడా కొంతమంది డొనేట్ చేసి వాళ్ళ పేరు కూడా వాళ్ళ బ్రాండ్ పెట్టుకొని పిల్లలకి సైకిల్స్ ఇస్తే రేపు ఓపెన్ అయిన తర్వాత స్కూల్స్ ఎవరికైనా కూడా అటు జెంట్స్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, పొరుగురు నుంచి వచ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో అన్ని దగ్గర కూడా సైకిల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు దాన్ని కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా మన రాంప్రసాద్ గారిని, అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా వాటర్ ప్లాంట్స్ ఏదైనా ఉన్నా కూడా చెప్పమని చెప్పారు. వాటర్ ప్లాంట్స్ ఆల్రెడీ నేను మన ZPCOకి ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టాం. 8 వాటర్ ప్లాంట్లు మన 2 మండలాల్లో రిక్వైర్మెంట్ ఉంటే దానికి ఆల్రెడీ పెట్టాము. ఎందుకంటే మేజర్ పంచాయతీలు ఇదివరకు ఒక వాటర్ ప్లాంట్ ఉంది, ఇంకో ఏరియాలో కూడా వాటర్ అనేది నీడ్ కాబట్టి దానికి కూడా పెట్టున్నాం. అది ఆటోమేటిక్గా శాంక్షన్ అయిపోద్ది. అయినప్పుడు గవర్నమెంట్ ద్వారానే ZP ఫండ్స్ తోటి దాన్ని అన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇది ఒక అందరికి కూడా మంచి కార్యక్రమం పెట్టి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా రోటరీ క్లబ్ వాళ్ళందరికీ కూడా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ పొద్దున్న నుంచి మా సెక్రటరీలు మాత్రం పని లేదు, ఆ MDO అట్టే ఉన్నాడు.
వీళ్ళు ఎవరికో డిపార్ట్మెంట్ వాళ్ళంతా వాళ్ళకి కూడా పోకుండా ఇక్కడికి వచ్చి కూర్చొని ఉంటారు. అది కూడా మనకి మన స్టేట్ అది చిన్న ఊరు, ఎంత 2,000 ఓట్లు ఉంటాయి. అలాంటిది అన్ని యాంగిల్స్లో సెంట్రల్ మనం అందరం గౌరవించుకుంటే అమ్మాయి భవిష్యత్తులో ఇంకా బాగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా రోటరీ క్లబ్ తరఫున గౌరవ శాసనసభ్యులు మరియు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి తరఫున చిరు సత్కారం.